తెలంగాణ కుంభమేళ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 4 రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవల నూతన టెక్నాలజీ రోల్ మోడల్ గా మేడారం గద్దెల నిర్మాణం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా అధికారులు ఇవాళ పగటిదరాజు గోవిందరాజుల గద్దెల పునర్నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ పనులకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మంత్రి కొండా సురేఖ సీతక్క పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. గిరిజన మేడారం మహాజాతర పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేడారం గద్దెల పునరుద్ధరణలో ఒక రూట్ మ్యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది. డిజిటల్ రూపంలో ఒక గద్దెల నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఈరోజు పగిడిదరాజు గోవిందరాజుల గద్దెల పునరుద్ధరణ నిర్మాణం మాత్రం చేపడుతున్నారు. ఇటు ఎన్నికల ఎలక్షన్లు, మరో దిక్కు మేడారం మహాజాతర. ఈ పనులపై జిల్లా కలెక్టర్ గారు శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు మేడారం మహాజాతర సమయం జనవరి 28 నుంచి 31 దాకా జరిగేటువంటి మేడారం మహాజాతరకు పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు. స్థానిక నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక మంత్రి సీతక్క కూడా మేడారం పనులపై, అటు మేడారం పనులు, ఇటు మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా జోరుగా ప్రచారం చేపడుతూ అటు పనులను చేపడుతున్నారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర, కోటికి పైగా వచ్చేటువంటి భక్తులకు మెయిన్ జాతర. సమయం తక్కువ ఉన్నంతప్పటికీ కూడా పనులు మాత్రం శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు గోవిందరాజు, పగిడిదరాజు గద్దెల పునర్నిర్మాణాన్ని ముందు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ ప్రక్రియలో ముందు భాగంలో ఈరోజు నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ యొక్క నిర్మాణ కార్యక్రమానికి అటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు కొండా సురేఖ, ఇటు మంత్రి సీతక్క కూడా రాబోతున్నారని తెలియపరుస్తున్నారు. ఇప్పటికే మేడారంలో దాదాపుగా పనులన్నీ పూర్తయిపోయిందని చెప్తున్నారు. మరో దిక్కు జిల్లా కలెక్టర్ గారు అధికారుల సమీక్ష సమావేశం చేపడుతూ పనులు ఎక్కడ కూడా నాణ్యత కోల్పోవద్దు, భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగద్దు, అన్ని సౌకర్యాలు అందించాలని చెప్పి భక్తులకు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లా అధికారులకు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ గారి యొక్క మేడారం మహా అభివృద్ధి పనులపై శరవేగంగా పనులు చేపడుతున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 150 కోట్లకు పైగా మేడారం జాతర అభివృద్ధి పనులకు అందించడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరుగుతా మరో 200 కోట్లు కూడా మొత్తం 350 కోట్లతో ఈ యొక్క మేడారం అభివృద్ధి పనులను చేపడుతున్నారని చెప్పచ్చు. కెమెరామెన్ ప్రభాకర్తో సంపత్, 99 టీవీ, ములుగు.